విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే భానుడు బగబగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే చెమటలు కక్కిస్తున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండలు పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మార్చి నెల ముగిసింది, ఏప్రిల్ నెల మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా ఎండలు అదిరిపోతాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం విశాఖలో ఎండలు అదిరిపోతున్నాయి. బయటికి రావాలంటే భయపడే పరిస్థితి, 40 డిగ్రీల పరిస్థితి కూడా, ఏదైతే 40 డిగ్రీలు కూడా నమోదవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎండలు దాటికి బయటికి రావాలంటే కూడా నగరవాసులు భయపడుతున్న పరిస్థితి. 11 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి. ఎండ దాటి తట్టుకునేందుకు కూడా ప్రజలు కూడా బయటికి రాని పరిస్థితి. ఏదైతే మార్చి నెల ముగిసిన తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వరకు కూడా ఎండలు సాధారణ కంటే కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఏదైతే తూర్పు మధ్య ప్రాంతాల్లో ప్రధానంగా వాయువ్య రాష్ట్రాల్లో వడగాల్పులు కూడా వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి మించి నమోదవుతాయని, అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రత కూడా పలు చోట్ల సాధారణ కంటే కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ కూడా సూచిస్తుంది. దీని నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వేసవి సమయంలో ఏదంటే ఉదయం 11 నుంచి 4 గంటల వరకు కూడా బయటకు రాకుండా నీడగా ఉండే ప్రాంతంలో ఉండడం ఎంతగానో శ్రేయస్కరం అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే 3 నెలల పాటు కూడా అనేక ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా వడగాల్పులు వీస్తాయని చెప్పి, అంటే రాబోయే 3 నెలల పాటు కూడా అనేక ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా వడగాల్పులు కూడా కొన్ని ప్రాంతాల్లో వీస్తాయని చెప్పేసి కూడా తెలుపుతున్నారు. మామూలుగా అయితే 3 నెలల్లో 4 నుంచి 7 రోజుల వరకు కూడా వడగాల్పులు నమోదవుతున్న పరిస్థితి ఉండదు. గతంలో అయితే తెలంగాణ, కర్ణాటక, ఏపీ, రాజస్థాన్, యూపీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వడగాల్పులు వీసే ప్రాంతాలు, ముఖ్యంగా ఏప్రిల్లో చాలా చోట్ల ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి. ఏప్రిల్లో మొదలవుతుండగానే ఇప్పుడు విశాఖలో మనం చూస్తున్నాము, గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఎండ దాటికి తట్టుకునేందుకు నగరవాసులు కూడా విలవల్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఎండ వేడిని తట్టుకునేందుకు వివిధ రసాయనాలు, ప్రధానంగా జ్యూసులు వంటి పండ్ల రసాల వంటి తీసుకోవడం ఎంతగానో శ్రేయస్కరం అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మంచినీరు కూడా తీసుకోవాలి. ఎక్కువగా ఉష్ణతాపాల నుంచి రక్షణ పొందే దిశగా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని నుంచి రక్షణ పొందాలంటే మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. వడగాల్పులు ఎక్కువగా వీస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కనిష్ట స్థాయి కంటే గరిష్ట స్థాయి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ప్రజలు తీసుకోవాలి. ప్రధానంగా ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా విశాఖలో ఉష్ణతాపం ఎక్కువగా ఉంది. బయటికి రావాలంటే భానుడు బగబగను తప్పించుకోవాలంటే కూడా విలవల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వేసవి దృష్ట్యా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో నీడ పట్టునుంటే ఎంతగానో ఆరోగ్య శ్రేయస్కరం. ప్రధానంగా గర్భిణీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైతే వృద్ధులు కావచ్చు, వారికి ఎక్కువగా ఈ వడగాల్పుల వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఈ ఎండలో ఈ వేడిలో బయటకు వచ్చేవారు కూడా దాని తగ్గ తీసుకోవాలి. ఎందుకంటే చర్మ సంబంధమైన సమస్యలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో ఎక్కువగా కంటికి నల్లద్దాలు కావచ్చు, లేకపోతే కచ్చివల వంటి ముఖానికి ధరించుకొని, అదేవిధంగా నెత్తిన టోపీ పెట్టుకొని ఉష్ణతాపం నుంచి రక్షణ పొందే దిశగా ప్రజలు అడుగులు వేయాలి. ఈ వడగాల్పులు తగలకుండా ఏదైతే ఎండవేడి మీద తట్టుకునే విధంగా ప్రత్యేకంగా మంచినీరు ఎక్కువగా తీసుకుంటూ, ప్రధానంగా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటూ ఈ వడగాల్పుల నుంచి తప్పించుకునే విధంగా జాగ్రత్త పడాలంటే వైద్యులు కూడా సూచిస్తున్నారు. అయితే ఈ వేసవి సమయంలో ప్రధానంగా ఏప్రిల్ మొదలవగానే ఎక్కువగా ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా మార్పులు వస్తుంటాయి. ప్రధానంగా వడగాల్పులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. 40 డిగ్రీల పైనే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా మంచినీరు తీసుకోవడం ద్వారా ఉష్ణతాపాల నుంచి రక్షణ పొందొచ్చు. అదేవిధంగా వడగాల్పుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మరోవైపు వాతావరణ శాఖ అధికారులతో కూడా వైద్యులు కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్, దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.